దెబ్బతినకుండా రెండు రాష్ట్రాలు చూడాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ఆ మేరకు జాగ్రత్త తీసుకోవాలి. సార్, హిందూ టెర్రరిస్ట్తో ఉండరా అమిత్ షా కామెంట్స్ వెనుక ఇది పెద్ద ఇదండి. పహల్గాము దాని మీద లోక్సభలో పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది. అది కూడా వీళ్ళు గొడవ చేసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అమిత్ షా ఒక పెద్ద కామెంట్ చేశారు. ఇది ఆయన అఫీషియల్ ట్విట్టర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు అఫీషియల్ ట్విట్టర్లో. ఏమని, ఐఎమ్ ప్రౌడ్ టు సే నో హిందూ కెన్ ఎవర్ బి ఏ టెర్రరిస్ట్. హిందూ ఎవరు ఎప్పుడు టెర్రరిస్ట్ ఉండడు, కాబోడు అని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. నిజంగా ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య. హోంమంత్రి అంటే దేశ భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించిన గృహమంత్రి అంటారు కదా, ఆయన బాధ్యత వహించాలి కదా. నిజంగా మతాన్ని బట్టి టెర్రరిస్టులు, ఉదాహరణకు నేను పక్కనే మీకు అల్ జజీరా చూపిస్తున్నా. వీళ్ళు వెంటనే ది సంజోతా అక్విటల్స్, హిందూ టెర్రర్ గోస్ అన్పనిష్డ్ ఇన్ ఇండియా. అల్ జజీరా అంతర్జాతీయ ఇదే కదా, ముఖ్యమైనది కదా. హిందూ టెర్రర్ గోస్ అన్పనిష్డ్ ఇన్ ఇండియా. నరేంద్ర మోదీ గారి వ్యాఖ్య ఇది కూడా. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ టెర్రరిస్ట్ పనిష్ హిందూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రరిజం బీజేపీ. ఇది లోక్సభలో రవిశంకర్ ప్రసాద్ 2012లో చెప్పిన మాట. ఇలా ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ చాలా పెద్ద ఆయన, టెర్రరిజం హ్యాజ్ నో రిలీజియన్. సరే, ఇప్పటివరకు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో సహా, బీజేపీ పెద్దలతో సహా మాట్లాడింది ఏంటి? ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఒకటి ఉంది, భారతదేశంలో కూడా అనేక కారణాల వల్ల అది ఉంది. ఇందిరాగాంధీ హయాంలో సిక్ టెర్రరిజం ఉంది, అస్సాంలో ఉల్ఫా లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మతంతో, ఒక మతానికి సంబంధించిన సిక్ టెర్రరిజం అనే మాట ఏం చెప్తుంది? ఉదాహరణకు రాజకీయ కారణాల వల్ల బీజేపీ, సిక్కులు, బౌద్ధులు కూడా హిందూ మతంలో భాగమే అని వాళ్ళ సిద్ధాంతం. ఓకే, మరి అటువంటిప్పుడు అది ఏమవుతుంది? ఇందిరాగాంధీని ఎవరు హత్య చేశారు? రాజీవ్ గాంధీని ఎవరు హత్య చేశారు? కాబట్టి టెర్రరిజం అనే దాన్ని ఒక భద్రతకు సంబంధించిన సమస్యగా చూడకుండా ఐఎమ్ ప్రౌడ్ టు సే, పైగా దేశ హోంమంత్రి గారు హిందువుల తరఫున ప్రౌడు, క్రైస్తవుల తరఫున ప్రౌడు, ముస్లిమ్స్ తరఫున ప్రౌడు. ఈ మతం కోణం ఎక్కడి నుంచి వచ్చిందని. కాబట్టి నా ఉద్దేశంలో ఇది చర్చనీయాంశంగా ఇంకా ఎక్కడ లేదు. నేను మీ ముందు మీరు అన్నీ మాట్లాడతారు కాబట్టి నేను లేవనెత్తున్నది, ప్రస్తావిస్తారు కాబట్టి ఇది ఒక అవాంఛనీయమైన, అనుచితమైన ధోరణి. మీరు గమనించండి. దీనికి ఒక సందర్భం ఏంటంటే, కొద్ది రోజుల కింద మాల్గావ్ అనే చోట, కొద్ది రోజుల కింద కాదు, 2008లో పేలుళ్ళు జరిగినప్పుడు సాధ్వి ప్రజ్ఞా సింగ్ అనే ఆవిడ దాంట్లో బాధ్యురాలుగా ఉన్నారని ఆమె మీద కేసు పెట్టారు. అయితే ఆ కేసు నిన్ననే హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అంటే, సాధ్వి ప్రజ్ఞా సింగ్ తాలూకు మోటార్ బైకే అక్కడ వాడారని చెప్పడానికి చాసిస్ నెంబర్ మ్యాచ్ కావట్లేదు, టెక్నికల్ సాంకేతిక కారణాల వాళ్ళు కొట్టేశారు. అలాగే సంజోతా ఎక్స్ప్రెస్ కేసులో కూడా స్వామి అసీమానంద అని ఆయన ఉన్నాడు, ఆయన్ని కూడా కోర్టు వదిలేసింది. సో వాళ్ళని వదిలేశారని చెప్పండి, మీరు అభినందించండి, లేకపోతే కోర్టుకు వెళ్ళండి, వేరే విషయం. కానీ మతాల వారీగా చెప్పేసి ఒక దేశంలో కనీసం ఒక 15-20% మంది భిన్న మతాల వాళ్ళు ఉండి, ఈ మతాల మాట నేను మొన్న హరిహర వీరమళ్ళు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను. దేశము మతము ఒకటే అంటే చాలా సమస్య అండి. అలా అయితే శ్రీలంకలో, చైనాలో, నేపాల్లో ఇక్కడంతా ఉన్న బౌద్ధులను ఏమందామండి? ఆ బౌద్ధం పుట్టింది ఎక్కడండి? భారతదేశంలో. వాళ్ళు బౌద్ధులు. శ్రీలంక, నేపాల్ అయితే హిందూ దేశంగా ప్రకటించుకుంటుంది, అది వేరే దేశం. అది మొన్నటి వరకు, అంటే రాజు ఉన్నంత వరకు ప్రపంచంలో ఒకే ఒక హిందూ రాజ్యం అదే అని చెప్పుకునేవాళ్ళు. కాబట్టి హోంమంత్రిగా ఉన్న అతి కీలకమైన ప్రధాని మోదీ తర్వాత 2వ స్థానంలో ఉన్న అమిత్ షా లాంటి వాళ్ళు టెర్రరిస్టులను, పహల్గాం వాళ్ళని ఖండించండి, పాకిస్తాన్ను ఖండించండి, కానీ ఐఎమ్ ప్రౌడ్ టు సే నో హిందూ కెన్ ఎవర్ బీ టెర్రరిస్ట్ అనే ఈ ప్రకటన చాలా అభ్యంతరకరమైంది. సార్, అలా అని హిందువుల నుండి అనమని నేనేం చెప్పట్లేదు. టెర్రరిస్ట్ అయిన వాడికి మతం లేదు. బేసిక్ పాయింట్ ఏమంటే టెర్రరిస్ట్ అనేవాడికి
మతం లేదు. కాబట్టి ఏమంటున్నాడు ఈయన, దే ట్రై టు గివ్ టెర్రరిజం ఏ రిలీజియస్ కలర్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓట్స్. ఈ పని ఎవరు చేసినా తప్పే అంటున్నా. ఓట్ల కోసం ఒక మతాన్ని మాత్రమే దోషిగానో బాధితురాలుగానో చూపించకండి. భారతదేశాన్ని భారతదేశంగా చూద్దాం. అదే ఇక్కడ కీలకమైన అంశం, సున్నితమైన అంశం కూడా. సార్